అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మరోమారు ఇండియాపై తన అక్కసు తీర్చుకున్నారు. ప్రపంచ దేశాలపై టారిఫ్ బాధ్యతను బెదిరించి కాళ్ల బేరానికి తీసుకురావడం తరచూ చూస్తూనే ఉన్నాం. తనకు పడని దేశాలపై అమాంతం 500% టారిఫ్ పెంచుతానని బెదిరిస్తూ ఉంటారు. అందుకే ఆయనకు టారిఫ్ మ్యాన్ అని నిక్నేమ్ కూడా పెట్టేస్తారు. ఇక తాజాగా ఇండియా ఫార్మా రంగంపై పడ్డాడు ట్రంప్. ఇండియా నుంచి ఎగుమతి అయ్యే జెనరిక్ డ్రగ్స్పై 200% వరకు సుంకం బాధ్యతను ప్రకటించాడు. దీంతో బుధవారం ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఫార్మా రంగానికి చెందిన షేర్లు కుప్పకూలిపోయాయి. ఇండియా నుంచి సుమారు 40% జెనరిక్ డ్రగ్స్ అమెరికాకు ఎగుమతి అవుతాయి. మరి అకస్మాత్తుగా ట్రంప్ ఇండియన్ ఫార్మా రంగంపై పడ్డానికి కారణమేంటో ఈ కథనంలో చూద్దాం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇండియన్ ఫార్మా రంగంపై పడ్డాడు. ఇండియా నుంచి ఎగుమతయ్యే జెనరిక్ డ్రగ్స్పై దశలవారీగా 200% వరకు టారిఫ్ విధిస్తానని ప్రకటించాడు. ప్రస్తుతం ఇండియా నుంచి ఎగుమతయ్యే డ్రగ్స్పై 0% టారిఫ్ అమల్లో ఉంది. అయితే వచ్చే ఆగస్టు 1 నుంచి జెనరిక్ డ్రగ్స్ 2 ఏళ్ల వరకు 0% ఉంటుంది. అటు తర్వాత అంటే 2028 నుంచి 100%, అటు తర్వాత నుంచి 200% వరకు టారిఫ్ పెంచుతామని ప్రకటించారు. దీంతో ఇండియాకు చెందిన ఫార్మా రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇక ఇండియా నుంచి అమెరికాకు సుమారు 40% వరకు జెనరిక్ మందులు ఎగుమతి అవుతాయి. ఇక ట్రంప్ ప్రకటన వెలువడిన వెంటనే ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఫార్మా రంగానికి చెందిన షేర్లు కుప్పకూలాయి. ఫార్మా ఇండెక్స్ 2% వరకు క్షీణించింది. ఇక ట్రంప్కు టారిఫ్లు బాధాలంటే సరదా. తనకు పడని దేశాలపై తరచూ టారిఫ్ బాదుతానని బెదిరిస్తూ ఉంటాడు. అందుకే ఆయన్ను టారిఫ్ మెన్ అని పేరు పెట్టారు. ఇక తాజాగా ఆయన ఇండియా నుంచి దిగుమతి చేసుకునే డ్రగ్స్పై ఏకంగా 200% వరకు టారిఫ్ బాదుతానని హెచ్చరించాడు. ఇప్పటివరకు ఇండియాకు చెందిన అతిపెద్ద ఫార్మా కంపెనీలు అమెరికాకు తమ డ్రగ్స్ ఎగుమతి చేసి 2 చేతులా డబ్బు సంపాదించుకుంటున్నాయి. ఇక నుంచి మన ఇండియా కంపెనీలకు అవకాశం లేకుండా పోతోంది. ఇప్పటివరకు 0 టారిఫ్ వల్ల ఇండియన్ డ్రగ్ కంపెనీలు లాభపడ్డాయి. అయితే ట్రంప్ ఈ నెల 21న అంటే మంగళవారం నాడు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే జెనరిక్ డ్రగ్స్ను ఆగస్టు 1 నుంచి టారిఫ్ పెంచుతున్నట్లు ప్రకటించాడు. ఇక ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్లో ఒక పోస్టు పెడుతూ దశలవారీగా దిగుమతి చేసుకునే డ్రగ్స్పై 0 నుంచి క్రమంగా పెంచుకుంటూ పోతానంటున్నాడు. 2028 వరకు 0% వసూలు చేస్తానని, 2028లో 100%, అటు తర్వాత 200% వరకు టారిఫ్ని పెంచుతానని పేర్కొన్నాడు. ఆగస్టు 1 నుంచి 2 ఏళ్ల పాటు అంటే 2028 వరకు 0% కొనసాగుతుంది. అటు తర్వాత 100% నుంచి 200%కి పెంచుతానని ట్రూత్ సోషల్లో పోస్టు పెట్టాడు. దీనికి ట్రంప్ చెబుతున్న కారణం విషయానికి వస్తాయి. అమెరికాలోనే ఫార్మాస్యూటికల్ ప్రొడక్షన్ పెంచాలనే ఉద్దేశంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే డ్రగ్స్ పై టారిఫ్ విధించాలని నిర్ణయించామని చెప్పారు. ఇక అమెరికాకు చెందిన కంపెనీలు విదేశాల్లో ఫార్మా ప్లాంట్లు పెట్టుకుని అక్కడ ఉత్పత్తి చేసి అమెరికాకు ఎగుమతి చేస్తూ ఉంటాయి. అలాంటి కంపెనీలకు 2 ఏళ్ల గడువు ఇచ్చి అమెరికాలో ప్లాంట్లు ఏర్పాటు చేయాలని కోరతారు. లేదంటే ఆ కంపెనీలకు జరిమానా విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఇక వైట్ హౌస్ అధికారుల సమాచారం ప్రకారం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ట్రేడ్ ఎక్స్పాన్షన్ యాక్ట్ ఆఫ్ 1962లోని సెక్షన్ 232ని వినియోగించుకొని దిగుమతులపై ఆధారపడడం వల్ల జాతీయ భద్రతకు ప్రమాదమని, అందుకే ఈ సుంకాలను విధించాలని యోచిస్తున్నట్లు వైట్ హౌస్ అధికారి ఒకరు వివరించారు. అయితే బ్రాండెడ్ డ్రగ్స్ విషయానికొస్తే వాటిలో ఎలాంటి మార్పు లేదు. అలాగే పేటెంట్ లేదా బ్రాండెడ్ లేదా ఇన్నోవేటివ్ డ్రగ్స్ విషయంలో ప్రస్తుతం కొనసాగుతున్న విధంగానే టారిఫ్లో ఎలాంటి మార్పులు లేవు. 0 టారిఫ్ ద్వారా ఎగుమతి చేసుకోవచ్చు. గతంలో ట్రంప్ బ్రాండెడ్ ఫార్మాస్యూటికల్ డ్రగ్స్ దిగుమతిపై 100% టారిఫ్ విధించారు. అయితే ఆ డ్రగ్ కంపెనీలు అమెరికాలో ప్లాంట్లు పెట్టి ఇక్కడే తయారు చేస్తే వాటిపై ఎలాంటి సుంకం విధించవని వివరణ ఇచ్చారు. ఇక జెనరిక్ మందుల విషయానికొస్తే యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం జెనరిక్ డ్రగ్స్ బ్రాండెడ్ డ్రగ్స్కి కాపీ. ఈ డ్రగ్స్లో బ్రాండెడ్ డ్రగ్లో వాడే ముడి పదార్థాలు వాడుతారు. బాడీలో బ్రాండెడ్ డ్రగ్ ఎలా పనిచేస్తుందో జెనరిక్ డ్రగ్ కూడా అలానే పనిచేస్తుంది.
అయితే బ్రాండెడ్ మెడికేషన్స్తో పోల్చుకుంటే ఈ డ్రగ్స్ దాదాపు 80-85% వరకు చౌక. ఎందుకంటే ఈ డ్రగ్స్ ఉత్పత్తి చేసే కంపెనీలో డ్రగ్స్ పరిశోధనకు కానీ, డెవలప్మెంట్కి కానీ, మార్కెటింగ్పై కానీ పెద్దగా డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. అందుకే చౌక. ఇక అమెరికాలో డాక్టర్ల ప్రిస్క్రిప్షన్లో దాదాపు అందరూ జెనరిక్ మందుల్ని రాస్తున్నారు. గతేడాది అంటే 2025లో అమెరికాలో వాడే డ్రగ్స్ 10 ప్రిస్క్రిప్షన్లకు గాను 9 జెనరిక్ డ్రగ్స్ ని డాక్టర్లు సిఫార్సు చేశారు. మరి ట్రంప్ జెనరిక్ మందులపై కొరడా చులిపించడంతో మన ఇండియా కంపెనీలపై ఎలాంటి ప్రభావం పడుతుందనే విషయానికొస్తాయి. ప్రస్తుతం ఇండియాను ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్గా పిలుస్తారు. దీనికి కారణం గ్లోబల్ మార్కెట్లకు జెనరిక్ మెడిసిన్ ఎగుమతి చేయడంలో ఇండియా అగ్రస్థానంలో ఉంది. గ్లోబల్ మార్కెట్ల సరఫరా విషయానికొస్తే ఇండియా వాటా 20% వరకు ఉంటుంది. ఇక 60 చికిత్సా విభాగాల పరిధిలో సుమారు 60,000 జెనరిక్ బ్రాండ్లు తయారు చేస్తున్నాయి. ఇక అమెరికాలో డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేసే మందుల్లో 40% వరకు ఇండియన్ డ్రగ్స్ ఆక్రమిస్తాయి. ఇక్కడి డాక్టర్లు ప్రధానంగా ఇండియాకు చెందిన జెనరిక్ డ్రగ్స్ ని సిఫారసు చేస్తారు. వాటిలో హైపర్ టెన్షన్, డిప్రెషన్, డయాబెటీస్, క్యాన్సర్, ఇన్ఫెక్షన్లకు సంబంధించిన ఎక్కువగా ప్రిస్క్రైబ్ చేసేవారు. ఇక బర్త్ కంట్రోల్ లేదా గర్భనిరోధక మందుల విషయానికొస్తే 65% వరకు డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తారు. ఇండియాకు చెందిన గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్, లోపిన్ లిమిటెడ్లో ఎక్కువగా ఈ మందుల్ని ఉత్పత్తి చేస్తాయి. ఇక ట్రంప్ ప్రకటన వల్ల తక్షణమే ఎలాంటి ప్రభావం ఉండకపోయినప్పటికీ తదనంతరం అంటే 2 ఏళ్ల తర్వాత సుంకాలు అమల్లోకొస్తే అమెరికా మార్కెట్లో ఇండియన్ జెనరిక్ మెడిసిన్ ఎగుమతులు మరింత ఖరీదైన వ్యవహారంగా మారవచ్చు. అయితే మార్కెట్లో పోటీ తక్కువగా ఉండే అవకాశాల్ని కొట్టిపారేలేమంటున్నారు ఇక్కడి ఫార్మా రంగానికి చెందిన నిపుణులు. ఇక సుంకాల వల్ల ఇండియాకు చెందిన అతిపెద్ద ఫార్మా కంపెనీలపై తీవ్ర ప్రభావం పడుతుందనడంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, అరబిందో ఫార్మా, లోపిన్, జైడస్ లైఫ్ సైన్సెస్, సిప్లా, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్, టారెంట్ ఫార్మాస్యూటికల్స్ పై ప్రభావం ఎక్కువ పడుతుందంటున్నారు ఇండియన్ ఫార్మా రంగానికి చెందిన నిపుణులు. ఇక డెర్మటాలజీ అంటే చర్మ వ్యాధులకు సంబంధించి సన్ ఫార్మాకు అమెరికా అతిపెద్ద మార్కెట్. అలాగే సిప్లా విషయానికొస్తే జెనరిక్ రెస్పిరేటరీ మెడికేషన్కు, ఉదాహరణకు ఇన్హేలర్స్తో పాటు కాంప్లెక్స్ డ్రగ్స్కు మంచి మార్కెట్ ఉంది. అలాగే ఆల్కెమ్ ల్యాబొరేటరీస్ విషయానికొస్తే యాంటీబయోటిక్, గ్యాస్ట్రో ఇంటెస్టినైల్, పెయిన్ మేనేజ్మెంట్ డ్రగ్స్కు అలేకెమ్ అతిపెద్ద వాటాను దక్కించుకుంది.